రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు మంచి ప్రజాదరణ లభించింది. పగటిపూట ప్రయాణించే ఈ రైళ్లు సికింద్రాబాద్ టు విశాఖపట్నం, సికింద్రాబాద్ టు తిరుపతి, చెన్నై టు విజయవాడ, కాచిగూడ టు యశ్వంత్పూర్ మధ్య నడుస్తున్నాయి. ఇక ఆగస్టు 15న వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనుంది కేంద్ర రైల్వే శాఖ. సికింద్రాబాద్ నుంచి 3 వందే స్లీపర్ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపించింది. అయితే సికింద్రాబాద్ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15న ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి ముంబై మార్గం మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. గతంలో సికింద్రాబాద్ నుంచి పూణే మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుందంటూ వార్తలు వచ్చాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఈ రైలు ప్రారంభించాలని రైల్వే శాఖ భావించింది. అయితే సికింద్రాబాద్ టు ముంబై మధ్య వందే భారత్ రైలు లేకపోవడంతో ఆ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చి సికింద్రాబాద్ టు పూణే మధ్య పగటిపూట నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను పరుగులు పెట్టించనుంది. సికింద్రాబాద్ టు తిరుపతి, చెన్నై టు విజయవాడ, కాచిగూడ టు యశ్వంత్పూర్ మధ్య నడుస్తున్నాయి. ఇక ఆగస్టు 15న వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనుంది కేంద్ర రైల్వే శాఖ. సికింద్రాబాద్ నుంచి 3 వందే స్లీపర్ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపించింది. అయితే సికింద్రాబాద్ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15న ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి ముంబై మార్గం మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. గతంలో సికింద్రాబాద్ నుంచి పూణే మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుందంటూ వార్తలు వచ్చాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఈ రైలు ప్రారంభించాలని రైల్వే శాఖ భావించింది. అయితే సికింద్రాబాద్ టు ముంబై మధ్య వందే భారత్ రైలు లేకపోవడంతో ఆ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చి సికింద్రాబాద్ టు పూణే మధ్య పగటిపూట నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను పరుగులు పెట్టించనుంది.